నా పేరు ప్రశాంతి అండి. మా అమ్మగారి పేరు సుశీల గారండి. మా అమ్మమ్మ గారి పేరు ధనలక్ష్మి గారు. నేను 12 సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్నానండి. 12 సంవత్సరాలుగా కృష్ణారావు గారే చూసుకుంటున్నారండి అన్నీని. 12 సంవత్సరాలుగా ఆయనే నెల నెల మందులకి డబ్బులు ఇస్తున్నారండి. నెలకు 15,000 ఇస్తున్నారు. అలాగే డయాలసిస్ కి కూడా అక్కడ అపోలో హాస్పిటల్లో డిస్కౌంట్ ఇప్పిస్తున్నారండి. ఆ డబ్బులతోనే నేను వైద్యం చేయించుకుంటున్నానండి. ఆయన ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఇలా ఫోన్ చేయగానే అలా వెంటనే స్పందించి వెంటనే హాస్పిటల్కి అది ఫోన్ చేసి అన్ని తెలుసుకుంటున్నారండి. మల్లాడి కృష్ణారావు గారు మళ్ళీ వచ్చారంటే గనక మళ్ళీ హెల్త్ స్కీములు తీసుకొస్తారండి. మొన్నటిదాకా ఏ హెల్త్ స్కీము లేక చాలా ఇబ్బంది పడుతూ వచ్చామండి. కృష్ణారావు గారు ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారా డబ్బులు ఇచ్చి ఇప్పుడు వరకు వైద్యం చేయించారు. అలాగే ఇప్పుడు జిప్మర్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారండి. జిప్మర్ హాస్పిటల్లో కూడా డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా కూడా ఆయన హెల్త్ స్కీములు అన్నిటిని కూడా ఆయన బాగా చేస్తున్నారండి. ఆయన ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తే హెల్త్ గురించి ఆయన తప్ప ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఆయన మాత్రమే ఈ హెల్త్ స్కీములు పట్టించుకుంటున్నారు. అశోక్ గారు మొన్నటిదాకా ఉన్నారు కానీ ఆయన కనీసం ఒక్కసారి కూడా హాస్పిటల్కి వచ్చి చూసింది లేదండి. మమ్మల్ని ఎవరిని పరామర్శించింది లేదు. మీ డయాలసిస్ వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని అడిగింది లేదండి. కృష్ణారావు గారే ప్రతిసారి మేము అడిగినా అడగకపోయినా మేము వెళ్ళగానే మమ్మల్ని అందరినీ జనాల్లో పిలిచి మరి మాకు ఏమేం కావాలి అని అన్నీ అడిగి చేస్తున్నారండి. నాకు ఏ ఆధారం లేదని ఆయనే నెలకు 15,000 ఇస్తున్నారండి. నా బాబుని కూడా ఆయనే చదివిస్తానని చెప్పారండి. మా అమ్మగారు చనిపోయిన తర్వాత వచ్చి నన్ను పలకరించారండి. మాకు ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపించేది మా కృష్ణారావు గారేనండి. ఆయనే గెలవాలండి. ఆయన గెలిస్తేనే ఇప్పుడు మొత్తం వైద్యరంగం అభివృద్ధిలోకి వస్తుంది. యానంలో ఇప్పుడు వరకు 5-6 ఏళ్ళు అయిపోయింది. ఎటువంటి వైద్య సేవలు లేవండి యానానికి. ఆయన వస్తే గానీ ఎటువంటి వైద్య సేవలు అందుబాటులోకి రావు. దయచేసి ఆయన్ని గెలిపించుకుందాము. ఆయన గెలిస్తేనే వైద్య రంగం అభివృద్ధిలోకి వస్తుంది. మనం ఏ వైద్యం అన్నా చేయించుకోగలుగుతాము. ఊరు బాగుపడుతుంది. ఇప్పుడు మనం ఏ వైద్యం చేయించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి ఆయన్ని గెలిపించి ఓట్లు వేసి మనందరినీ మనమే కాపాడుకుందామండి.